మొదటిగా నేను చెప్పే ఈరోజు థీమ్ ఏంటంటే, నీవు శ్రమల్లో కూడా పాఠాలు నేర్చుకోవాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. శ్రమల్లో కూడా ఏం నేర్చుకోవాలి? పాఠాలు నేర్చుకోవాలి. సాధారణంగా మనందరికీ కూడా ఏ ఒక శ్రమలు వస్తూ ఉంటాయి. అందరికీ శ్రమలు వస్తాయి. శ్రమలు లేని వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉన్నారంటే ఒక్కళ్ళు కూడా చేయలేరు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏ ఒక శ్రమలు మనకు ఎదురవుతూ ఉంటాయి. అయితే ఈరోజు నేను మీతో చెప్పే అంశం ఏంటంటే, శ్రమల్లో నీవు పాఠాలు నేర్చుకోగలవా? నీకు ఎదురవుతున్న ప్రతి సమస్యలో, నీకు ఎదురవుతున్న ప్రతి శ్రమలో నేను దేవునికి దగ్గరగా అవ్వగలను. ఈ శ్రమ ద్వారా నేను ఏం నేర్చుకోబోతున్నాను? ఈ కష్టం ద్వారా నేను ఏం నేర్చుకోబోతున్నాను? ఈ గాయము ద్వారా నేను ఏం నేర్చుకోబోతున్నాను అనేటటువంటి ఆలోచన మనం కలుగున్నామా? సాధారణంగా ఒక దైవజనుడు ఇలా మాట్లాడాడు. ఒక వ్యక్తి జీవితంలో శ్రమలు ఎదురైనప్పుడు అంట, అయితే వాడు దేవుడికి బాగా దగ్గరగా అయిపోతాడు, లేదంటే ఆ శ్రమల ద్వారా దేవునికి పూర్తిగా దూరం అయిపోతాడు. ఈరోజు శ్రమలు లేకుండా ఎవరు లేరు. ప్రతి ఒక్కరి జీవితంలో కదుగుతే ఏదో ఒకటి ఉంది. నా క్వశ్చన్ ఏమిటంటే, నీ జీవితంలో నీకు ఎదురవుతున్న శ్రమలు ఉన్నప్పుడు, ఆ శ్రమల గుండా నువ్వు వెళుతున్నప్పుడు నువ్వు దేవునికి దగ్గర అవుతున్నావా, దేవునికి దూరం అయిపోతున్నావా? శ్రమల్లో ఎలాంటి పాఠాలు మనం నేర్చుకోవాలి అనే విషయాన్ని నేను క్లుప్తంగా మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. మొదటిగా ప్రభు యొక్క మాటలను ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథంలో ఉన్నవారు తెరవండి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 35వ వచనం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. హల్లెలూయా. ఈ మాట చదివినప్పుడే నా యొక్క సారాంశం మీకు అర్థమైపోవాలి. అపోస్తలుడైన పౌలు రోమిలికి రాసిన పత్రికలో ఒక మాట మాట్లాడతాడు. ఏమనంటే, క్రీస్తు ప్రేమ నుంచి మనలను ఎడబాపువాడు ఎవడు? దేవుని ప్రేమ నుంచి దూరం చేసేటటువంటి అవకాశం ఎవరికి ఉంది అని పౌలు ఒక ప్రశ్నతో ఈ యొక్క మాటలను ప్రారంభిస్తా ఉన్నాడు. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? నిజమే, జాగ్రత్తగా వినండి. ఈ లోకంలో నేను చాలాసార్లు చెప్తా ఉంటే మళ్ళీ చెప్తున్నా, చాలా రకాలైన ప్రేమలు ఉన్నాయి కదండి. యంగ్స్టర్స్ మధ్యలో ప్రేమ ఉంటుంది, స్నేహితుల మధ్యన ప్రేమలు ఉంటాయి, బంధుమిత్రుల మధ్యన ప్రేమలు ఉంటాయి, ఆ తర్వాత భార్యాభర్తల మధ్యన ప్రేమలు ఉంటాయి. కానీ గమనించండి, మీ జీవితంలో మీకు కనిపించే ప్రతి ప్రేమ ఏదో ఒక రోజు ఏం చేస్తుందంటే మిమ్మల్ని దూరం చేసి వెళ్ళిపోద్ది. కానీ ఒక ప్రేమ, అది మీ భర్త విడిచినా, మీ పిల్లలు విడిచినా, మీ బంధువులు విడిచినా, మీ స్నేహితులు విడిచినా, ఈ లోకమంతా మిమ్మల్ని విడిచినా, మిమ్మల్ని విడవకుండా ఎడబాయకుండా ఉండే ప్రేమ ఒక్క ప్రేమ మాత్రమే. ఆ ప్రేమ ఏదైనా ఉందంటే గనక అది కేవలము నజరేయుడైన యేసుక్రీస్తు ప్రేమ. హల్లెలూయా. ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు, క్రీస్తు ప్రేమ నుంచి మిమ్మల్ని దూరం చేసే దమ్ము ఎవరికుంది? ఎప్పుడైనా మీరు ఆలోచించారా? కొన్నిసార్లు కొంతమంది అనుకుంటారు, నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరున్నారు? అసలు మా ఆయన నన్ను ప్రేమించట్లేదు, గురువులు ఎవరు ప్రేమిస్తారు? కొంతమందికి ఈ యొక్క సందేహం ఉంటుంది. నేను అడుగుతున్నా, మీరు చెప్పండి, ఎవరికి వాళ్ళు ప్రశ్న వేసుకోండి. మిమ్మల్ని పిచ్చిగా ప్రేమించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీ జీవితంలో? ఎవరు ఉన్నారు అసలు మిమ్మల్ని పిచ్చిగా ప్రేమించే వాళ్ళు ఉన్నారా? ఆ క్వశ్చన్ వేస్తే ప్రతి ఒక్కరికి డౌట్లు కొట్టేస్తూ ఉంటుంది. నిజంగా నన్ను పిచ్చిగా ప్రేమించే వాళ్ళు ఉన్నారా? కానీ సాధారణంగా అందరికీ ఉండే స్వభావం ఏంటో తెలుసా? ఎవరైనా నన్ను పిచ్చిగా ప్రేమిస్తే బాగుండు. ఎస్, ప్రతి ఒక్కరికి ఉంటుంది, నన్ను ఎవరైనా ప్రేమించేవారు ఉంటే బాగుండు. కానీ ఇక్కడ బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, ఈ లోకంలో ఎన్ని ప్రేమలన్నా దూరం అవుతాయి, కానీ క్రీస్తు ప్రేమ మాత్రం ఎప్పుడు కూడా మనల్ని ఏం చేయదంట? ఎడబాయదు. క్రీస్తు ప్రేమలో ఏముంది? ధైర్యం ఉంది. క్రీస్తు ప్రేమలో ఏముంది? ఓదార్పు ఉంది. క్రీస్తు ప్రేమలో ఏముంది? క్షమాపణ ఉంది. క్రీస్తు ప్రేమలో ఏముంది? నువ్వు ఎంత కృంగిపోయినా ఆ కృంగుదల్లోంచి నిన్ను పైకి లేపే సత్తా క్రీస్తు ప్రేమలో ఉంది. హల్లెలూయా. ఈరోజు క్రీస్తు ప్రేమలో మనం ఉన్నావా? మొదటిగా మనం ఆలోచించాలి. చాలా మంది లోకానుసారమైన ప్రేమలో మునిగి తేలిపోయి కొట్టుకుపోతా ఉంటారు. దేవుని ప్రేమ అంటే ఏంటంటే దేవుడు కూడా మనల్ని ప్రేమిస్తున్నాడా అనేవాళ్ళు లేకపోలేదు. కొంతమంది దేవుని ప్రేమ అసలు రుచే చూడలేదు.
ఈరోజు ప్రభు బట్టి మనం చేస్తున్నాం. నువ్వు క్రీస్తు ప్రేమను రుచి చూసావా? మనుషులు నిన్ను ప్రేమించి హ్యాండ్ ఇవ్వచ్చు, కానీ బైబిల్ సెలవిస్తోంది క్రీస్తు రక్తంలో కడగబడిన వాడిని దేవుడు ఎంతగా ప్రేమిస్తాడంటే ఆ ప్రేమ నుంచి అంట ఎవ్వరు ఎడబాపలేరు అంటూ పౌలు మాట్లాడుతున్నాడు. శ్రమ ఎదురైనా, బాధ ఎదురైనా, హింస ఎదురైనా, వస్త్రహీనత పరిస్థితుల్లో నువ్వున్న బైబిల్ సెలవిస్తోంది వీటన్నిటిలో నుండి అత్యధికమైన విజయము మనం పొందుచున్నాము. హల్లెలూయా! ఎంత అద్భుతమైన మాట! ఈ మాటలు చదువుతా ఉన్నప్పుడు మీ మనోనేత్రములు తెరవబడును కాక. ఈరోజు దేవుని పిల్లరా, క్రీస్తు ప్రేమలో నీవు నడుస్తున్నావా? క్రీస్తు ప్రేమను అనుభవిస్తున్నావా? ఎందుకు ఈ క్రీస్తు ప్రేమ విడిపోదంటే జాగ్రత్తగా వినండి. ఇప్పుడు భార్యాభర్తల మధ్యన ప్రేమ ఉంది. వన్స్ అపాన్ ఎ టైం ఆ భర్త దూరం అయిపోయిన తర్వాత ఆ ప్రేమ అక్కడితో కట్ అయిపోద్ది. ఓ సంవత్సరం ఆ ఫోటోను గుర్తుపెట్టుకుంటారు, ఆ తర్వాత చాలా మంచోడండి మా ఆయన అంటారు, అంతే, దట్స్ ఇట్, అయిపోయింది. ఒకవేళ యవనస్తుల మధ్యన ఏదైనా ఒక ప్రేమ ఉందనుకోండి, అది పెళ్లి వరకు వెళ్తే ఉంటుంది, లేదంటే మధ్యలో పెడాకులేపి ఇంకోళ్ళ మీద వెళ్ళిపోద్ది. కానీ క్రీస్తు ప్రేమ ఎందుకు ఎడబాపదు? అది ఎందుకు దూరం అవ్వదు అంటే గనక బైబిల్లో క్లియర్గా చెప్పాడు యెరెమీయా ప్రవక్త ఏమంటే, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల నేనేం చెప్తున్నానంట, కృప చూపిస్తున్నా. యేసయ్య ప్రేమ నువ్వు పాపంలో ఉన్నా యేసయ్య ప్రేమ నిన్ను ఎందుకు విడిచిపెట్టదంటే ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. హల్లెలూయా! ఎవర్ లాస్టింగ్ లవ్. శాశ్వతంగా అంటే నీలో షేడ్లు మారచ్చేమో, కానీ యేసయ్య మన మీద చూపించే ప్రేమలు ఏమి లేవు చెప్పాలి, షేడులు లేవు. నిస్వార్థమైన ప్రేమ. ఆయన శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు. ఇంకా మనం అక్కడ చూసినట్లయితే ఆయన ప్రేమ ఇంకెలాంటిదంటే, ఎఫెసీయులు రాసిన పత్రిక 3:14 ఒక మాట మాట్లాడుతాడు, చూద్దాం రండి. ఎఫెసీయులు రాసిన పత్రిక 3:14 జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలననియు ప్రార్థించుచున్నాము. దేవుని ప్రేమ దేనికి మించిందంట? అక్కడ ఏమని రాసింది? జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. అంటే ఇప్పుడు నిజమైన జ్ఞానవంతుడు ఎవరు చెప్పండి? నిజమైన జ్ఞానవంతుడు ఎవరని మీరు అనుకుంటున్నారు? బైబిల్లో ఈ ఒక మాట ప్రకారం మనం చూస్తే, ఎవడైతే క్రీస్తు నన్ను ప్రేమిస్తున్నాడు ఆ ప్రేమ శాశ్వతమైనది అని తెలుసుకుంటాడో అది ఈ లోక జ్ఞానమున కన్నా మించినది. ఎంత అద్భుతమైన మాట! జ్ఞానమునకు మించిన ప్రేమ క్రీస్తు ప్రేమ. ఆ ప్రేమ నువ్వు పొందుకోవాలంటే బైబిల్ సెలవిస్తుంది ఆయన యొక్క శక్తితో మనం నింపబడాలంట. ఏమిటి ఆ శక్తి అంటే మనకు అర్థమవుతా ఉంది, పరిశుద్ధాత్మ నింపుదల లేదా పరిశుద్ధాత్మ అటువంటి నడిపింపు. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నువ్వు నింపుదల పొందినప్పుడు, ఆయన నువ్వు కలిగి ఉన్నప్పుడు తండ్రి నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు అనేది నీకు అర్థమవుద్ది. ఈరోజు దేవుని పిల్లలారా, క్రీస్తు ప్రేమలో నువ్వు ఉన్నావా? క్రీస్తు ప్రేమలో ఉన్నోడు పాపం చేయలేడు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొడుకు తండ్రిని బాగా ప్రేమిస్తున్నాడు, ఆ తండ్రి ప్రేమలో బాగా ఉన్నాడు. అలా ఉన్న టైంలో ఏమవుద్ది, ఒకవేళ తండ్రి ఏదైనా ఒక మాట చెప్తే ఆ తండ్రికి వ్యతిరేకంగా పని చేయలేడు. ఎందుకు పని చేయలేడు? తన తండ్రి ఆ కొడుకుని ఎంతగా ప్రేమిస్తున్నాడు ఆ కొడుకు అర్థమవుద్ది. అదే రీతిలో తండ్రి ప్రేమలో ఎవరైతే తండ్రి ప్రేమను కలిగి ఉంటారో వాడు ముమ్మాటికి ఏం చేయలేడంటే పాపమును చేయలేడు. ఎందుకనగా వాడు పూర్తిగా ఎవరి ప్రేమ చెప్పాలి, దేవుని యొక్క ప్రేమలో ఉన్నాడు. పౌలు మాట్లాడుతున్నాడు ఇక్కడ, క్రీస్తు ప్రేమ నుండి మిమ్మల్ని ఎవరు వేరు చేయగలరు? ఈరోజు నేను ఒక మాట తెలియజేస్తున్నా, మీరు చర్చిలు మారచ్చు, ఒకవేళ వేరే ఊరు వెళ్ళిపోతే వేరే చర్చ్కి వెళ్ళిపోవచ్చు, ఒకవేళ మీకు వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయితే వేరే ఊరు జాబ్కి వెళ్ళిపోవచ్చు, ఒకవేళ మీ భార్య మిమ్మల్ని విడవచ్చు. కానీ ఒక్క మాట చెప్తున్నా, ఈ భూ ప్రపంచంలో నువ్వు ఏ మూల ఉన్నా సరే క్రీస్తు ప్రేమ నిన్ను ఎన్నడూ విడవదు, ఎడబాయదు. హల్లెలూయా! ఎవరు క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని వేరు చేయగలరు అంటూ మాట్లాడుతున్నాడు పౌలు. ఏమన్నాడంటే, శ్రమ ఎదురైనా, బాధ ఎదురైనా. చూడండి అక్కడ డైలాగులు చూడండి, ఏమంటున్నాడు? ఆ రోమిలికి రాసిన పత్రిక చూడండి, ఏమన్నాడు? ఆ డైలాగ్స్ భలే బాగున్నాయి కదా. చూడా, శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమునైనను మమ్మల్ని ఎడబాపునా అంటూ ఓ మాట మాట్లాడుతున్నాడు. ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, నిన్నును బట్టి దినమల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. చాలు. చూడండి, ఇక్కడ పౌలు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఇందును గూర్చి నిన్ను బట్టి దినమెల్లా మేము ఏం చేస్తున్నామంట,
వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. ఈ మాట పౌలు ఉపయోగించిన మేము వధకు తేబడిన గొర్రె పిల్లలుగా ఉన్నాము అనే మాట పౌలు ఉపయోగించాడు. అయితే పౌలు ఏ సందర్భంలో ఉన్న మాటను తీసుకొచ్చి ఉపయోగించాడు ఎవరని చెప్తారా? ఏమ్మా, అది ఎక్కడున్న మాట మనం చూసినట్లయితే కీర్తన 44వ కీర్తన 22వ చరణంలో ఈ మాట రాయబడింది. ఒకసారి చూద్దాం రండి. ఆ సందర్భాన్ని ఈ సందర్భానికి ఉన్న వ్యత్యాసాన్ని మీకు చూపిస్తాను. పౌలు ఎందుకు ఈ మాట మాట్లాడాడో నేను మీకు తెలియజేస్తాను. 44వ కీర్తన 22వ చరణం చూడండి. సేమ్ అది ఇది మీకు ఒకటే మాట కనిపిస్తుంది ఇక్కడ. నిన్ను బట్టి దినమల్లా మేము వధింపబడుచున్నాము. కీర్తనలు 44:22 వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుచున్నాము. హల్లెలూయా. ఇదే మాట ఎవరు ఉపయోగిస్తున్నారు ఇక్కడ? రోమీయులకు రాసిన పత్రికలో పౌలు ఉపయోగిస్తున్నాడు. జాగ్రత్తగా వినండి. దీంట్లో ఉన్న భావం ఏంటంటే, ఈ కీర్తన గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు అక్కడ కవి దేవుడు ఇశ్రాయేల్ ప్రజల్ని విడిచిపెట్టేస్తాడు. విడిచిపెట్టేసినప్పుడు అక్కడ రచయిత ఏమని మాట్లాడతాడంటే, దేవా నువ్వు మమ్మల్ని వదిలేస్తావు నాయనా, మా పరిస్థితి ఎలా ఉందంటే వధకు తేబడిన ఒక గొర్రె పిల్లలుగా మేము రెడీగా ఉన్నాం ప్రభు, ఈ శ్రమలో నీవు మమ్మల్ని పైకి లేపు ప్రభు అని చెప్పి ఇక్కడ ఆ యొక్క కీర్తనాకారుల్లో ఆ రచయిత తన యొక్క భావాన్ని దేవుని దగ్గర వెల్లడి చేస్తా ఉన్నాడు. అయితే అదే మాట ఇక్కడ పౌలు ఎలా వెల్లడి చేస్తున్నాడు తెలుసా? నేను కూడా రెడీగా ఉన్నాను. దేనికి రెడీగా ఉన్నానంటే, ఈ శ్రమలు, ఈ కష్టాలు, ఈ బాధలు నాకొచ్చినా నేను వాటికి భయపడను. నేను ఎంతగా రెడీగా ఉన్నానంటే వీటన్నిటిలో నుంచి కూడా దేవుడు నాకు ఏం చేస్తాడంటే అత్యధికమైన విజయము నాకు కలుగజేస్తాడు. హల్లెలూయా. ఒకే మాటని ఇద్దరు రెండు భావాలుగా సంబోధిస్తూ ఉన్నారు. కీర్తన 44:22 అక్కడ ఆ రచయిత ఏమంటాడంటే, మేము కష్టంలో ఉన్నాం, మమ్మల్ని నువ్వు పైకి లేపాలి, యెహోవాతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ పౌలు ఏమన్నాడంటే, సమస్య ఏదైనా పర్వాలేదు, నేను రెడీగా ఉన్నాను. ఎందుకంటే నా సమస్యలు నాకేం చేస్తావంటే అత్యధికమైన విజయమును నాకు కలుగజేస్తావు. ఎంత అద్భుతమైన మాట. ఈరోజు దేవుని పిల్లారా అక్కడ మాట్లాడుతున్నాడు. శ్రమ అయినా, బాధ అయినా, ఏ పరిస్థితి అయినా, హింస అయినా అత్యధిక విజయం మీరు పొందుతారు. ఎంత భరోసా కలిగించే మాట. ఈరోజు ప్రభుబెట్ట మనం చేస్తున్న శ్రమ నీకు వచ్చినప్పుడు నువ్వు కంగారు పడక. ఆ శ్రమ నీకు వచ్చిందంటే ఆ శ్రమలో దేవుడు నీకు ఒక విజయాన్ని ఖచ్చితంగా ఇవ్వబోతున్నాడు. ఒక బాధ నీ దగ్గరికి వచ్చినప్పుడు కృంగిపోకండి. ఆ బాధలో దేవుడు నీకు ఒక విజయాన్ని ఇస్తాడు. నీ మనసుకి ఒక గాయం జరిగిందంటే ఆ గాయంలోంచి దేవుడు నీకు ఒక పాఠాన్ని నేర్పించబోతున్నాడు. పౌలు మాట్లాడుతున్నాడు, ఏ శ్రమ వచ్చినా తల వంచకండి. ఈ శ్రమల్లో మీకు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అత్యధిక విజయం. అనగా ఒకవేళ శ్రమలు మీ మీద విజయం సాధించినా వాటన్నిటికంటే మీరు ఇంకేం చేస్తారు? విజయాన్ని సాధిస్తారు. అంటే ఇక్కడ శ్రమలు ఎక్కువ విజయాన్ని సాధిస్తాయా, మనం ఎక్కువ విజయాన్ని సాధిస్తావా? శ్రమల మీద మనం ఏం సాధిస్తాం చెప్పాలి? విజయాన్ని సాధిస్తాం. ఈరోజు దేవుని పిల్లలారా ఆలోచించండి. శ్రమ ఎదురైనప్పుడు నువ్వేం చేస్తున్నావు? శ్రమ ఎదురైనప్పుడు నువ్వు దేవుని దగ్గర పాఠాలు నేర్చుకోగలుగుతున్నావా? శ్రమ అయినా బైబిల్లో ఒక యవనస్తుడు నాకు బాగా ఇష్టం, మీ అందరికీ బాగా పరిచయం. దానియేలు గ్రంథంలో ఒక యవనస్తుడు మనకు కనిపిస్తాడు, దానియేలు. ఆ దానియేలు జీవితాన్ని మీరు చూసినట్లయితే తన యవ్వన కాలం నుంచి పరిశుద్ధంగా బ్రతికాడు. అలా పరిశుద్ధంగా బ్రతికినప్పుడు దానియేలు ఏ తప్పు చేయకపోయినా ఒకరోజు ఒక శ్రమ ఎదురైంది. అదేంటంటే దానియేలు మీద కిట్టని వారందరూ కూడా దానియేలు మీద ఒక బురద జల్లడానికి అహర్వే రాజు దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తారు, 30 రోజుల పాటు ఎవరు ఏ దేవుడికి ప్రార్థన చేయకూడదు, ఎవరైనా సరే నీ దగ్గరికి రావాలి, నీకు మాత్రమే ప్రార్థన చేయాలి, నీకే వాళ్ళ కష్టాలు చెప్పుకోవాలి అని చెప్పి ఒక శాసనాన్ని పుట్టిస్తారు. ఎంతగా పుట్టిస్తారంటే ఒకవేళ ఎవరైనా సరే ఈ మాట కాదని, ఒకవేళ వారి దేవుడికి ప్రార్థన చేస్తే వాడిని తీసుకెళ్ళి ఏం చేయాలంటే సింహాల బోన్లో పడేయాలి. వాస్తవానికి దావీదుకి ఇది చాలా శ్రమ. అయితే బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది,
దానియేలు దీని గురించి విన్నప్పుడంట ఏం చేశాడో తెలుసా మీకు? చూద్దాం ఒకసారి. దానియేలు గ్రంథము, ఒకసారి బైబిల్ అందరూ తెరవండి, ఒక అద్భుతమైన మాటను మనం చదువుదాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము, దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 9వ వచనం, పేజ్ నెంబర్ 737, పేజ్ నెంబర్. చూడండి, శ్రమ ఎదురైనప్పుడు దానియేలు ఎలా విజయాన్ని సాధించాడో చూద్దాం. ఇక్కడ కాగా రాజగు దర్యావేషు శాసనము రాయించి సంతకము చేసెను. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దానియేలు జీవితంలో చేసిన పని ఏంటంటే, దేవుని పిల్ల శ్రద్ధగా వినే ప్రయత్నం చేయండి. ఈ యంగ్ స్టార్కి ఒక శ్రమ ఎదురైంది. ఎలా అంటే, అహర్వేరోషు రాజు దగ్గరికి వెళ్ళాలి, ఆయనకి మాత్రమే మొక్కుబడి చేసుకోవాలి, 30 రోజులు చేయాలి. దానియేలు ఎవరిని ఆరాధిస్తున్నాడు? జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. ఈ విషయం దానియేలు చెవిలో పడింది. దానియేలు ముందు 2 ఉన్నాయి. శ్రమ ఎదురైంది. అయితే రాజు కాళ్ళ మీద పడిపోవాలి, లేదంటే గనక దేవుని పాదాల దగ్గరికి రావాలి. ఒకవేళ రాజు పాదాల దగ్గర పడకపోతే జరిగే సమస్య ఏంటంటే అంటే, దానియేలు తీసి ఎక్కడ పడేస్తారు? సింహాల బోన్లో పడేస్తారు. ఇది భయంకరమైన శ్రమ. ఈ శ్రమలో బైబిల్ సెలవిస్తా ఉంది, దానియేలు యథాప్రకారముగా, అనగా తాను ఎప్పుడు ఎలా చేసుకునేవాడో అలాగే తన ఇంటికి వెళ్ళిపోయంట ముమ్మారు మోకరించి దేవుడికి ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేయొచ్చు, దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. అనగా శ్రమ తన ముందు ఉంది. శ్రమలో తను నేర్చుకున్న పాఠం ఏంటంటే, ఈ శ్రమ నుంచి నేను విజయం పొందాలి అంటే కరెక్ట్గా ఈ విజయం ఇచ్చే దేవుని పాదాల దగ్గరికి నేను రావాలని చెప్పి ఏం చేస్తున్నాడంట? రోజుకి ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు. అనగా శ్రమ తనకు ఎదురైనప్పుడు శ్రమలు తీర్చే దేవుని పాదాల దగ్గరికి వచ్చి మోకరించి తన శ్రమను దేవునితో పంచుకున్నాడు. ఏం జరిగిందని మనం చూసినట్లయితే, వెంటనే దావీదుని పట్టేశారు. మీ అందరికీ తెలుసు, పెద్దగా చెప్పక్కర్లే. ఆ దానియేలుని తీసుకెళ్లి సింహాల బోన్లో పడేశారు. పడేసిన తర్వాత మరుసటి రోజు రాజులు అడుగుతున్నాడు, దానియేలు నువ్వు బతికి ఉన్నావా? అప్పుడు దానియేలు అంటున్నాడు, రాజా చిరంజీవి అగునుగాక, నేను బ్రతికే ఉన్నాను. అప్పుడు వెంటనే ఆ రాజు ఆ దానియేలుని బయటకు తీసుకొచ్చి ఏం చేశాడు తెలుసా? దానియేలు మీద ఎవరైతే బురద జల్లారో వాళ్ళందరినీ తీసుకొచ్చి సింహాల బోన్లో పడేశాడు. బైబిల్ సెలవిస్తుంది, ఆ సింహములంట ఆ ఎముకలు కూడా ఏం చేసినంట? పిప్పు పిప్పు చేసేసినాయి. అంటే దానియేలు జీవితంలో శ్రమ ఎదురైనప్పుడు దేవునికి దూరం అవలే. శ్రమ ఎదురైనప్పుడు ఆ శ్రమ నుంచి విడుదల చేసే దేవుని పాదాల దగ్గరికి వచ్చాడు. అలా రావడం వల్ల ఏమైంది అంటే గనక అందరి మధ్యలో కూడా అత్యధికమైన విజయాన్ని సాధించాడు. హల్లెలూయా. నా మాట మీకు అర్థమవుతుందా? అత్యధికమైన విజయాన్ని దేవుడు మనకి ఇస్తాడు. శ్రమ ఎదురైనప్పుడు కంగారు పడిపోకండి. శ్రమ ఎదురైందంటే దేవుడికి నువ్వు దగ్గర అవ్వాలని అనుకుంటున్నాడు మాట. శ్రమ ఎదురైన వచ్చింది అనుకోని కంగారు పడిపోకండి. ఆ శ్రమలో నువ్వు ప్రార్థన చేయాలి. దేవుడు ఎందుకు నీకు శ్రమలు ఇస్తాడో తెలుసా? నువ్వు మోకరించి ప్రార్థన చేయట్లే. దేవుడు ఎందుకు నీ యొక్క శ్రమలను తీయట్లేదో తెలుసా? నువ్వు ఒకవేళ తీరుస్తే ఆయన పాదాల దగ్గరికి రావట్లే. నువ్వు బైబిల్ చదవాలని దేవుడి చిత్తం, నువ్వు వాక్యం ప్రార్థన చేయాలని దేవుని చిత్తం, నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలని దేవుని చిత్తం. ఒక శ్రమ ఎదురైనప్పుడు నేను తెలియజేస్తున్న దేవుని పిల్లలారా, దేవునికి ఎలా దగ్గర అవ్వాలని ఆలోచించండి. ప్రతి శ్రమలో ఒక పాఠాన్ని మీరు నేర్చుకోవచ్చు. యోబు నేర్చుకున్నాడు, జోసఫ్ నేర్చుకున్నాడు. తనకెదురయ్యే ప్రతి శ్రమలో ఒక పాఠాన్ని నేర్చుకున్నాడు. దీని వెనకతల ఏదో మేలు దాగుంది. అయితే ఈరోజు చాలా మంది జీవితంలో శ్రమ ఎదురైతే దేవుడి మందిరం మానేస్తారు. శ్రమ ఎదురైతే ప్రార్థనలో చల్లారిపోయామండి, ఈ మధ్యన ఎంత ముందులో ప్రార్థన చేయలేకపోతున్నామండి, ఇంకెప్పటికీ చేయలేము. నువ్వు ఒకప్పుడులా మండలేకపోతున్నానండి, శ్రమలు ఎక్కువైపోయినాయి. నేను ఒక మాట చెప్తాను, నిజమైన క్రైస్తవుడు ఆశీర్వాదాలు వచ్చినప్పుడు దేవుణ్ణి స్తుతించడం కాదు, నిజమైన క్రైస్తవుడు శ్రమల్లో కూడా దేవుణ్ణి స్తుతించేవాడిగా ఉండాలి. హల్లెలూయా. అలా ఒకవేళ స్తుతించగలిగితే నీ శ్రమలు నువ్వేం చేస్తావు తెలుసా? అత్యధికమైన విజయాన్ని నువ్వు చూస్తావు. నువ్వు గొప్ప స్థానానికి వెళ్తావు. ఎంతమంది జీవితంలో విజయాలు ఉన్నాయి చెప్పగలరా? విజయం ఉందని చెప్పగలరు ఇక్కడ ఎవరైనా? నాకు వచ్చిన శ్రమలో నేను విజయాన్ని సాధించానని మీరు ఎవరైనా చెప్పగలరా?
అయితే బైబిల్ ఏం చెప్తుందంటే నీకు ఏ శ్రమ ఎదురైనా దాంట్లో నీకు విజయం వస్తుంది. ఎప్పుడో తెలుసా? ఆ శ్రమలో కూడా నువ్వేం చేయాలంటే ఒక పాఠాన్ని నేర్చుకోవాలి. దానియేలు నేర్చుకున్నాడు. శోధన ఎదురైనప్పుడు ఒక పాఠం నేర్చుకున్నాడు. ఈరోజు నేను అంటున్నా, మీ భర్త మారట్లేదు అని మీరు ఆలోచిస్తున్నారు, కానీ నేనేమంటానో తెలుసా? ఆ సందర్భంలో నువ్వు దేవునికి దగ్గర అవ్వాలని దేవుడు ఆలోచిస్తున్నాడు. ఏ కష్టం ఎదురైంది, ఒకవేళ అప్పులు పెరిగిపోతున్నాయి నువ్వు అంటున్నావు, నేనేమంటాను తెలుసా? దేవుడు నీకు పొదుపుగా డబ్బులు వాడడం నేర్పించాలని అనుకుంటున్నాడు. ప్రతి కష్టంలో ఏదో ఒక లెసన్ ఉంది. ప్రతి శ్రమలో చూడండి, కొంతమందికి శ్రమలు ఎందుకు వస్తాయి? వాళ్ళు చేసుకున్న పనులు అలా ఉంటాయి. చూడండి, కొంతమందికి అప్పులు బాగా పెరిగిపోతూ ఉంటాయి కదండి, అలా రోజు రోజుకి రేజ్ అయిపోతూ ఉంటాయి. అయితే కొంతమందికి అప్పులు రేజడానికి గల కారణం ఏంటో తెలుసా? భయంకరంగా ఖర్చులు పెడతా ఉంటారు. పొదుపు అనేది ఉండదు. ఒకవేళ మనలో ఎవరికైనా రోజు రోజుకి అప్పులు పెరిగిపోతున్నాయని ఒక విషయం విను. ఆ శ్రమలో నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసా? కొంచెం పొదుపుని పాటించడం నేర్చుకో. ఎందుకు పెరిగి? దేవుడు నీకు లెసన్ నేర్పుతున్నాడు. ఏదో పాఠం ఆయన నీకు నేర్పాలనుకుంటున్నాడు. ఆ పాఠాన్ని నేర్చుకో. దానియేలు నేర్చుకున్నాడు, ఈ శ్రమలో నేనేం చేయను, రాజీ పడినా దేవుని పాదాల దగ్గరికి రానా. నీకు ఏ శ్రమ ఎదురవుతుందో నాకు తెలియదు. ఒకవేళ నీకు జాబ్లో శ్రమ రావచ్చు, లేదంటే నీ కుటుంబంలో నీ భర్త ద్వారా నీకు శ్రమ రావచ్చు, నీ ఇరుగు పొరుగు ద్వారా శ్రమ రావచ్చు. శ్రమ ఎదురైనప్పుడు ఈ మాటలు గుర్తు తెచ్చుకో. ఈ శ్రమ ద్వారా నేను ఏ పాఠం నేర్చుకుంటున్నాను, ఈ కష్టం ద్వారా నేను నేర్చుకుంది ఏమిటి? ఈరోజు నేను అంటాను, శ్రమల గుండా వెళ్ళినప్పుడు మీరు పాఠాలు నేర్చుకున్నారు అనుకోండి, మీరు అనేకులు శ్రమల్లో ఉన్నప్పుడు మీరు వాళ్ళని ఏం చేస్తారు తెలుసా? ఓదార్చగలుగుతారు. ఆమేన్ చెప్పండి. మీ గాయములు కట్టబడ్డాయి అనుకో, మీరు ఇప్పుడు అనేకులు గాయాలు ఏం చేస్తారు? కడతారు. మనకి శ్రమలు ఎదురైనప్పుడు మనం ఒక పాఠాన్ని నేర్చుకోవాలి. ఒక గాయం ఎదురైంది అంటే దాని వెనకాతల ఏదో ఒక లెసన్ దేవుడు మనకి నేర్పబోతున్నాడు. శ్రమ అయినా బాధ అయినా, బాధలు వస్తూ ఉన్నాయండి మీకు? బాధలు ఉన్నాయా? ప్రతి ఒక్కరికి ఉంటాయి కదండి బాధలు. మన మందులో ఉన్న యవనస్తులు నేను తెలియజేస్తున్నా, మీకు ఒకవేళ ఏదైనా బాధలు ఎదురైతే కృంగిపోకండి. చదువులో బాధపడుతున్నారా? కృంగిపోకండి. ఏదో లెసన్ చెప్తున్నాడు. లవ్ ఫెయిల్యూర్ అవుతున్నారా? కొంతమంది ఈ లవ్లో భయంకరమైన బాధలు పడిపోతూ ఉంటారు. ఎంత బాధ అంటే అమ్మకి చెప్పుకోరు, నాన్నకి చెప్పుకోరు, నేడిసేస్తూ ఉంటారు. ఈరోజు నీ జీవితంలో ఒక బాధ ఎదురైందంటే ఆ బాధలో దేవుడు ఏదో ఒక శ్రేష్టమైన పాఠాన్ని నీకు నేర్పబోతున్నాడని తెలుసుకో. ఏంటా లెసన్? ఈ బాధ ద్వారా నాకేం నేర్పబోతున్నాడు? నేర్చుకోగలరా? మనకు తెలిసింది ఏంటంటే 4 డబ్బులు వస్తే దేవుణ్ణి స్తుతించవచ్చు, 4 కష్టాలు వస్తే దేవుడిని విడిచిపెట్టేయడం తెలుసు. కానీ నిజమైన క్రైస్తవుడు శ్రమల్లో కూడా పాఠాలు నేర్చుకోవాలి. ఎందుకనగా బైబిల్ చెప్పింది, అత్యధికమైన విజయాన్ని నేను నీకు దయచేస్తాను. హల్లెలూయా! ఏ విజయం చెప్పండి? అంటే హై రేంజ్లో నువ్వు ఉంటావు. ఎవరు విజయం సాధించినా చివరికి నువ్వే గెలుస్తావు. ఉన్నతంగా నువ్వు నిలబెడతావు. బాధలు నువ్వు పాఠాలు నేర్చుకోగలవా? శ్రమలు వచ్చినప్పుడు నువ్వు పాఠాలు నేర్చుకోగలవా? హింసలు వచ్చినప్పుడు నువ్వు పాఠాలు నేర్చుకోగలవా? బైబిల్లో చాలా మంది అండి ఆ యొక్క కష్టాలు వచ్చినప్పుడు పాఠాలు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ ఘనమైన నామానికి వేలాది వేల స్తుతులు, స్తోత్రాలు. దానియేలుకి తన జీవితంలో శ్రమ ఎదురైనప్పుడు ఒక పాఠం నేర్చుకున్నాడయ్యా. ప్రార్థన అనే పాఠం నేర్చుకున్నాడు. యోబుకి తన జీవితంలో శ్రమలు ఎదురైనప్పుడు పాఠం నేర్చుకున్నాడు. ఏదో ఒక రోజు దేవుడు నాకు మరలా తిరిగి దయచేస్తాడు. అలా పాఠాలు నేర్చుకున్న వారందరూ గెలిచారు ప్రభువా. నిజమే, మాకు శ్రమ ఎదురైనా, బాధ ఎదురైనా, వస్త్రహీనత అయినా, హింస అయినా పర్వాలేదు నాయనా, నీ ప్రేమ నుంచి ఎవ్వరు మమ్మలను ఎడబాపలేరు. నీవు మాతో ఉన్నంత కాలం మాకు అత్యధికమైన విజయం వస్తుంది ప్రభువా. మా మందిరంలో ఉన్న స్త్రీల జీవితంలో అత్యధికమైన విజయాలు చూడాలి. మా మందిరంలో ఉన్న యవ్వనస్తులు, ప్రతి యవ్వనస్తుడు తన జీవితంలో అత్యధికమైన విజయం చూడాలి ప్రభువా. ప్రతి పురుషుడు అత్యధికమైన విజయం చూడాలి. మా మందిరంలో నాయన ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ, నా జీవితంలో శ్రమలు ఎదురవుతున్నాయి, బాధలు ఎదురవుతున్నాయి, బలహీనతలు వస్తున్నాయి, హింసలు వస్తున్నాయి అని ఎందరైతే నీ దగ్గర వెల్లడి చేస్తున్నారో వారందరి జీవితంలో అత్యధికమైన విజయములు వచ్చును గాక అని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ప్రతి ఒక్కరి జీవితంలో విజయాలు దయచేయండి. వచ్చినప్పుడు పాఠాలు నేర్చుకునే అనుభవాన్ని దయచేయండి. నిజమైన రోషము కలిగిన
క్రైస్తవులుగా మమ్మల్ని నిలబెట్టండి. విన్న మాటలు ప్రతి ఒక్క హృదయాల్లో నువ్వు నెమరు వేయమని దేవా, ఆ మాటలు వారి జీవితాల్లో ఎదురవుతున్న శ్రమల్లో గుర్తు తెచ్చుకొని నీకు మరింత దగ్గర అనుభవాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని మా ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకుడునైనా నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.